everyone. I'm Dr. Soumya, consultant neurologist, Pragya Neuromind Clinic, విశాఖపట్నం. ఈరోజు మనం లివింగ్ బియాండ్ విత్ ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం. అసలు ఎపిలెప్సీ అంటే ఏంటి, సీజర్స్ అంటే ఏంటి? ఎపిలెప్సీ అంటే తరచుగా మూర్ఛ రావడం, ఇది మూర్ఛ వ్యాధి. సీజర్స్ అనేవి బ్రెయిన్లో అంటే మెదడులో న్యూరాన్స్ బాగా ఎగ్జైట్ అవ్వడం వల్ల మనకి ఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఫిట్స్కి అనేకమైన కారణాలు ఉన్నాయి. ముందుగా చాలా వరకు జన్యుపరమైన కారణాలు, తర్వాత మెదడులో ఇన్ఫెక్షన్ కానీ, మెదడు వాపు వ్యాధి కానీ, లేకపోతే మెదడులో ట్యూమర్ కానీ, స్ట్రోక్ కానీ, ఇలా చాలా రకమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఎపిలెప్సీ అనేది స్ప్రెడ్ అవ్వదు. ఇట్ ఈస్ నాట్ కంటేజియస్. అది ఉండడం వల్ల, ఆ రోగిని పట్టుకోవడం వల్ల ఇంకొకరికి రాదు. సో ఎపిలెప్సీ మీరు చూసినట్టయితే ముందుగా ఆ రోగిని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళగలగాలి. చుట్టూ సేఫ్ చేయాలి. అంటే ఫర్నిచర్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టాలి. రోగిని ఒక సైడ్కి నేలపై పడుకోబెట్టాలి. రోగి నోట్లో గుడ్డలు కుక్కడం కానీ, రోగి చేతికి ఇనుప కడ్డీలు అలాంటివి ఇవ్వడం, అలాంటివి చేయకూడదు. అది చేయడం వల్ల రోగికి హామ్ జరగచ్చు. ఎందుకంటే ఆ నోట్లో గుడ్డ కుక్కడం వల్ల అతను ఊపిరి తీసుకోలేకపోయి ఉండొచ్చు. తర్వాత ఆ రోగిని సైడ్కి పడుకోబెట్టిన తర్వాత ఆయన స్పృహ వచ్చేంత దాకా ఏమీ తినిపించకూడదు, తాగించకూడదు. ఇలాంటి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చూసిన చుట్టుపక్కల ఉన్న విట్నెసెస్ ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ మూర్ఛ వ్యాధి కలిగిన పేషెంట్స్ ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, వాళ్ళు ఏ మెడికేషన్ వాడుతున్నారు, ఎంత డోసు వాడుతున్నారని ఒక ఐడి కార్డులో ఖచ్చితంగా పేషెంట్ పాకెట్లో క్యారీ చేస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అవ్వకుండా, ఏ రకమైన ఫిట్స్ ఇవి, ఏం ఏం చేస్తే ఇవి తగ్గుతాయి, దీనికి కారణాలు ఏంటి అని టెస్టులు చేయించుకోవాలి. అంటే ఎంఆర్ఐ, ఈఈజీ ఇలాంటి టెస్టుల వల్ల అది ఎందుకు వస్తున్నది ఫిట్స్, దీనికి ఎన్ని రోజుల పాటు మందులు వాడాలి అని తెలుసుకోగలగాలి.